కొండవీడులో పర్యాటకులపై సిబ్బంది దాడి. ఒకరిని ఒకరు విచక్షణారహితంగా తిట్టుకున్న సిబ్బంది, పర్యాటకులు. కుటుంబ సభ్యులతో కలిసి కొండవీడుకు వచ్చిన పర్యాటకులు. కొండవీడు సందర్శనం సమయం అయిపోవడంతో సిబ్బందికి, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం. కుటుంబ సభ్యులపై కాంట్రాక్టర్, అతని సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కొండవీడు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు బృందం. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ. అటవీ శాఖ సిబ్బందిని విచారించిన సిఐ సుబ్బానాయుడు. వివాదానికి దారితీసిన అంశాల గురించి పోలీసులు ఆరా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకలూరిపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండవీటి కోటకి నిన్న జరిగిన సంఘటన మీద విచారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడినాను. ఈ సంఘటనకు సంబంధించి లోకల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన వివరాలని, అదేవిధంగా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎవరైతే మా మీద దాడి చేశారు, మమ్మల్ని గాయపరిచారు, మా కారుని ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారని చెప్పి అంటున్నారు. వాళ్ళ వివరాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయటం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మన ఎడ్లపాడు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది. ప్రాథమిక విచారణలో ఏమన్నా ఎటువైపు ఎర్రర్ ఉందనేది మీకు ఇప్పటి వరకు మేము విచారించిన దాని ప్రకారంగా ఎంప్లాయీస్, అదేవిధంగా వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఇద్దరు కూడా సంయమనం పాటించి ఎలాంటి విషయాన్నైనా సరే పోలీసు వారి దృష్టికి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రాథమిక దర్యాప్తు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత, నమోదు చేసిన తర్వాత చేస్తాం. ఇప్పుడు మీ ప్రాథమిక విచారణలో సమన్వయం లోపం ఉందంటారా, లేకపోతే ఎట్లా? అది వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత తెలియజేస్తాం. వాళ్ళు ఆల్రెడీ 100కి ఫోన్ చేసామని చెప్పారు. వాళ్ళ ఫోన్ అందుబాటులో లేదు. ఉదయం నుంచి ట్రై చేస్తున్నాం. ఊళ్ళో నుంచి రావాలంటే ఇప్పుడు సందర్శకులు చాలా ఇబ్బంది పడతారు కదా సార్, దాని మీద ఏం చేస్తారు? సందర్శకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ సందర్భం వచ్చినా కూడాను పోలీసు వాళ్ళ నెంబర్లు కూడా ముందు పైన కొండవీడు కోట మీద కానీ, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కానీ మా కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్యాటకులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వెంటనే పోలీసు అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకలూరిపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండవీటి కోటకి నిన్న జరిగిన సంఘటన మీద విచారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడినాను. ఈ సంఘటనకు సంబంధించి లోకల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన వివరాలని, అదేవిధంగా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎవరైతే మా మీద దాడి చేశారు, మమ్మల్ని గాయపరిచారు, మా కారుని ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారని చెప్పి అంటున్నారు. వాళ్ళ వివరాలు కూడా తీసుకొని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయటం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మన ఎడ్లపాడు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది. ప్రాథమిక విచారణలో ఏమన్నా ఎటువైపు ఎర్రర్ ఉందనేది మీకు ఇప్పటి వరకు మేము విచారించిన దాని ప్రకారంగా ఎంప్లాయీస్, అదేవిధంగా వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఇద్దరు కూడా సంయమనం పాటించి ఎలాంటి విషయాన్నైనా సరే పోలీసు వారి దృష్టికి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రాథమిక దర్యాప్తు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత, నమోదు చేసిన తర్వాత చేస్తాం. ఇప్పుడు మీ ప్రాథమిక విచారణలో సమన్వయం లోపం ఉందంటారా, లేకపోతే ఎట్లా? అది వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత తెలియజేస్తాం. వాళ్ళు ఆల్రెడీ 100కి ఫోన్ చేసామని చెప్పారు. వాళ్ళ ఫోన్ అందుబాటులో లేదు. ఉదయం నుంచి ట్రై చేస్తున్నాం. ఊళ్ళో నుంచి రావాలంటే ఇప్పుడు సందర్శకులు చాలా ఇబ్బంది పడతారు కదా సార్, దాని మీద ఏం చేస్తారు? సందర్శకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ సందర్భం వచ్చినా కూడాను
పోలీస్ వాళ్ళ నెంబర్లు కూడా ముందు పైన కొండవీడు కోట మీద కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కానీ మా కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్యాటకులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వెంటనే పోలీసు అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండవీటి కోటకి నిన్న జరిగిన సంఘటన మీద విచారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి